ఇంకా ఆశ్చర్యం చెప్పాలా, వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా జరుగుతుందనంటే, సాలూరులో మీరందరూ కూడా ఈ మధ్య చూసే ఉంటారు, సాలూరులో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్, సాలూరులో మంత్రి పిఏ, మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్లు, తన ఫోన్కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు. ఈమె కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే, ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే, మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి? ఆ పిఎన్ బొక్కలో వేయాలన్నా? ఆ మండల ఆఫీస్లో పనిచేస్తూ ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్లు చూపిస్తూ ఉంది, ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు. హెరాస్ చేస్తా, ఒక మహిళను అబ్యూస్ చేస్తా, నాతో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో. ఒక మంత్రి పిఏ ఇట్లాంటివి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలో వేసి కొట్టాలన్నా? అది కొట్టడం కదా దేవుడు, కనీసం బొక్కలో అయితే వేయాలన్నా? అరెస్ట్ చేయకపోగా, కేసులు పెట్టకపోగా, చివరకు ఆమెకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆమెకు చూపిస్తే, ఈ డేటా ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని. అంతే, రాసిన సాక్షి విలేకరిని మీద కేసులు రాసినందుకు. ఎక్కడికి పోతాం మనం?